నందు కరెంటు సౌకర్యం లేదు, వాటర్ సౌకర్యం లేదు. పిల్ల పాపలకి పులుగు పూసి వస్తూ ఉంది, ఇబ్బంది అవుతూ ఉంది. చాలా రోజులుగా చెప్తా ఉన్నాము, ఎవరు పట్టించుకోలేదు. దయచేసి కొద్దిగా చూడమని చెప్పి చెప్తా ఉన్నాము. పార్టీ ఆఫీసులో ధర్నా చేస్తున్నాము. ఎందుకంటే సిల్క్ ఫార్మ్ ఎందు స్థానిక సమస్యలు ఉన్నాయని చెప్పి ఇంతకుముందు కూడా 31వ తేదీ నెమరాన్ని ఇచ్చాము. ఇంతవరకు ఎవరు కానీ పట్టించుకోవడం లేదు. కాబట్టి ఈ సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. ఎందుకంటే సిల్క్ ఫార్మ్లో బోరు ఉంది, బోరుకు మరమ్మతు చేయాలని చెప్పేసి ఇటీవల కాలంలో కూడా మెమరాన్ని ఇచ్చాము. ఈ రోజుకి 5 రోజులు అవుతుంది. కాబట్టి 5 రోజులు కూడా ఈరోజు వాన కాబట్టి 5 రోజుల నుంచి పరిష్కారం చేయలేదు. కాబట్టి వెంటనే మరమ్మతులు పరిష్కారం చేయాలని చెప్పేసి సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అదే కాకుండా అక్కడ వీధి లైట్లు లేవు. 2 రోజుల నుంచి 1 సంవత్సరం నుంచి వీధి లైట్ లేదు. లైట్లు పోయిన తర్వాత లైట్లు కూడా వేయకుండా పోతున్నారు. కాబట్టి ఇళ్లలో పేదవాళ్ళు గుడిసెల్లో ఉండేవారు. ఆ చుట్టుపక్కల ఖాళీ స్థలం ఉంది. కాబట్టి ఆ ఖాళీ స్థలంలో పాములు తేళ్లు వస్తున్నాయి. కాబట్టి అక్కడ లైట్లు లేకుండా వాళ్ళ ఇళ్లలో గుడిసెల్లో ఉండేవారు. అవి ఎక్కడ దొరుకుతాయో పాములు తెలియదు. కాబట్టి వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. నా పేరు గిరిధర్ గుప్తా, సిపిఎం పార్టీ టౌన్ సెక్రటరీ, పలంనేరు.